నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల పద్మశాలి మిత్రులకు, మరీ ముఖ్యంగా పద్మశాలి నాయకులకు ఒక మాట. ఏదో వాసా లక్ష్మణ కాలక్షేప కోసం చెప్తున్నాను మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి. రాబోయే ప్రమాదాన్ని, ఒక వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి ఒక పద్మశాలి బిడ్డగా మీరు ఆలోచించండి. రాజకీయ ఉనికి కోసం ఆయా పార్టీలో ఉంటున్నాం, తప్పు లేదు. కానీ పార్టీలే ప్రమాణికం అనుకుంటే మాత్రం సిరిసిల్లలో పద్మశాలి రాజకీయ ఉనికి లేకుండా రాజకీయాలు కుట్ర చేస్తున్నాయి. ఇక్కడ ఒక మాట స్పష్టంగా, ఒక వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టి చెప్తున్నా అండి. ఇప్పటి వరకు చలో కేటీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి దాంట్లో పద్మశాలి నాయకులకి కేటీఆర్ ప్రాముఖ్యతనిచ్చిండు. దీంట్లో ఒప్పుకోవాల్సిందే. మున్సిపల్ చైర్మన్ కావచ్చు, రకరకాల కొన్ని పోస్టులు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాబోయే మన మున్సిపాలిటీ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ కూడా పద్మశాలి నాయకులు లేకుండా కుట్ర చేస్తుంది. ఆలోచించండి. ఇది వాస్తవం చెప్తున్నా. అది కూడా ఇట్లా బీసీల పేర పద్మశాలి సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీల వారిగా చీలిపోయి పద్మశాలి రాజకీయ భవిష్యత్తును మీరే సమాధి చేసుకుంటారా? మరి భవిష్యత్తులో మున్సిపాలిటీని, మన మున్సిపల్ చైర్మన్ పదవిని పద్మశాలి నాయకుడు కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించండి. మేమేం చేయాలో మాకు చెప్పండి. గతంలో చాలాసార్లు హెచ్చరించిన పద్మశాలి నాయకులారా, సిరిసిల్ల పద్మశాలి నాయకులారా, చాలాసార్లు హెచ్చరించిన కొన్ని విషయాలలో ఎంతసేపు నాది ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నారు. కానీ అరే వాసా లక్ష్మణ్ అనేవాడు మన కోసం చెప్తున్న మాత్రం ఇప్పుడు అనుకోకపోతుంది. చూసిందా? వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఒక వాస్తవం చెప్తున్నానండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు మనోళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన విభాగాల్లో పద్మశాలికే ప్రాముఖ్యతనిచ్చింది నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, మాకు ఎప్పుడు పద్మశాలీలు ఓట్లు వేయలేరు కాబట్టి, ఓట్లు వేయలేరు, భవిష్యత్తులో ఓట్లు వేసే అవకాశం కూడా లేదు కాబట్టి, మరి వీళ్ళ రాజకీయమే లేకుంటే వేస్తే అయిపోతుంది కదా అనేటువంటి అతిపెద్ద కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్లో ఉన్న పద్మశాలి నాయకులారా, నేను కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో అక్కస్తోనో మాట్లాడతలేను. ఒక వాస్తవాన్ని చెప్తున్నా. భవిష్యత్తులో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని పద్మశాలి నాయకులు కైవసం చేసుకోవాలంటే మీరేం చేయాలో చేయండి. పద్మశాలి జేఎస్ టీం పక్షాన మేము ఏం చేయాలో చెప్పండి. కొద్దిగా మాకు ఎప్పుడు కాంటాక్ట్ ఉండే ప్రయత్నం చేయండి. జై పద్మశాలి.